2వ అధ్యాయం 6వ వచనం నుంచి 7వ వచనం నుంచి. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు, కృంగ చేయువాడును లేవనెత్తువాడును ఆయన. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా చిన్నములైన వయస్సును ఈ మాట ద్వారా మమ్మల్ని సందేశించండి. మీ కృప మాపై ఉంచమని, మీ కనికరం మాపై చూపించమని ఆరాధనలు వస్తూ నాయన మీ వెళ్ళలేనటువంటి మాటలను మమ్మల్ని సమృద్ధిపరచండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. రాజు అయినటువంటి సౌలు పతనానికి కారణం, రాజు అయినటువంటి సౌలు గురించి ఈ ప్రాచ్యభాగం అంతా కూడా రాయబడింది. సౌలు గురించి మనం ఆలోచిస్తే సౌలు అసలు రాహాబు సంతతికి చెందినటువంటి పేరు ఊరు ఏమీ వృత్తాంతం లేనటువంటి మనిషి, పెద్ద ప్రాతినిధ్యం వహించగలిగిన వ్యక్తి ఏం కాదు. కానీ సౌలు తాను చేసినటువంటి ప్రార్థనకు గాను దేవుడు ఆలోచన చేసిన వాగ్దానానికి, నీ కుటుంబంలో నుంచి ఒకరిని నేను ఎవరినో ఒకరిని బాగు చేస్తాను, ఇచ్చిస్తాను అనే మాట నెరవేర్పు వరకు సౌలుని దేవుడు రాజు చేయాలనుకున్నాడు. ఇజ్రాయేలుకి అంతవరకు రాజు ఎవరైనా ఉన్నాడనంటే అది దేవుడే. దేవుడే నాయకుడు, దేవుడే రాజు, దేవుడే సమస్తము, దేవుడే నడిపించేవాడు, దేవుడే సమస్తమైనటువంటి వాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుని ఆశ్రయించగలిగినటువంటి ప్రజలుగా ఉంటున్నటువంటి ఇజ్రాయేలుని వారిలో ఒక రకమైనటువంటి ఉద్దేశం కలిగింది. ఏమిటంటే మేము అన్ని విషయాల్లో కూడా దేవుడిని ఆశ్రయించడమే జరుగుతుంది, కానీ మాకు రాజు లేడు, మాకు రాజు కావాలన్నటువంటి దాంతో వారు వేడుకోవడంతో రాజుని దేవుడు ఏర్పాటు చేయడంలో ఒకసారి ఆలోచించి సమూయేలు ప్రవక్త చెప్పాడు. ఏంటి ప్రభువా ఇలా మాట్లాడుతున్నారనంటే, ఓన్లీ దానికి ఏముంది, ఒక రాజు నాకు ఏర్పాటు చేయాలనంటే ఎవరిని ఏర్పాటు చేస్తాం, అంత సమర్థుడు ఎవరు, అంత గొప్పవాడు ఎవరున్నాడు ఏంటంటే ఎవరో నేను చెప్తున్నాను. ఒకరోజు 2 గాడిదలు కాసుకుంటూ ఆ గాడిదలు ఎక్కడికో తప్పిపోయిన తర్వాత ఆ గాడిదలు ఎత్తుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితుల్లో మధ్యలో ఒక వ్యక్తి కనబడి, దేవదూతలు కనబడి చెప్పాడు, అలా వెళ్తుండే కానీ కొంతమంది కనబడతాను గాడిదలు దొరుకుతాయి. సమూయేలు అలా వెళ్తున్నాడు కానీ దేవుడు సమూయేలు ద్వారా దేవుడిని సౌలుని ఆశీర్వదించి దీవించి ఆయనని అనేక రకాలుగా అభిషేకించి రాజుగా మార్చేశారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అలాంటి రాజు అన్ఎక్స్పెక్టెడ్గా రాత్రే ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఏమీ లేనటువంటి వాడిని దేవుడు ఉన్నతమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా మధ్యేశాడు. ఆశీర్వాదానికి కారణభూతుడు అయిపోయాడు. ఉన్నతమైనటువంటి స్థితికి ఆయన నామము అయిపోయాడు. అనేక రకాల ఇంకా సౌలు రాజు పరిపాలనలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వచ్చేసారు. గొప్ప విచిత్రమైనటువంటి మనిషిగా దేవుడు మలిచేశారు. దేవుడి నామమునకు మహిమ కలుగును. అయితే తరువాత ఆయన ఏమయ్యాడనే విషయాలు మనం కొన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఆయన రాజు అయ్యాడు. ఎందుకంటే దేవుడు వాక్యం ఇక్కడ చెబుతాం చూడండి, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు, కృంగ చేయువాడును లేవనెత్తువాడును ఆయనే. నువ్వు దారిద్ర్యంలో ఉన్నావన్నా సరే దేవుడే తీసుకుని వెళ్ళిపోతాడు ఆ దారిద్ర్యానికి. నువ్వు ఐశ్వర్యంలో ఉన్నావన్నప్పటికీ కూడా దేవుడే తీసుకెళ్ళగలడు ఐశ్వర్యంలో. ఎంతోమంది వాళ్ళు గొప్ప వ్యక్తులుగా ఉండి వారి గర్వంతో పతనమైపోతున్న వారిని మనం బైబిల్ గ్రంథంలో ఎంతోమందిని చూసాము. ఏమీ లేకుండానే ఉన్నతమైన స్థితికి ఎదిగిపోయిన వాళ్ళు కూడా మనం చూసాము. ఎందుకంటే ఏమీ లేని అన్నీ కలిగి నాశనానికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల్లో చాలా మంది ఉన్నారు. చూడండి పిల్లరా, దేవుడు కొన్నిసార్లు ఉన్నతమైన స్థితిలో మనం ఉంచుతాడు, ఉన్నతమైన పరిస్థితుల్లో మనం ఉంచుతాడు, ఉన్నతమైన రీతిలో మనం నిలవబెడతాడు. కానీ మన అవిధేయతో, మన పాపము, మన అపరాధము, దేవునికి ఇష్టతో మన పతన స్థితికి తీసుకుని వెళ్ళిపోతాం. సంసోను అనేటువంటి వ్యక్తిని మనం తెలుసు కదా, ఒక న్యాయాధిపతి. అసలు అతనికి అర్హుడు కానటువంటి వాడిని వారి తల్లిదండ్రుల ప్రార్థనను బట్టి న్యాయాధిపతిగా మార్చేశాడు. న్యాయాధిపతి ఉండటమే కాదు, ఇశ్రాయేలు ప్రజల
బోధించాడు. అనేక రకాలుగా సింహాలను చేర్చడానికి, ఎలుగుబంటులను చేర్చడానికి, ఉన్నతమైనటువంటి విద్వాంసములలో ప్రతి విషయాల్లో కూడా ఉన్నతమైన రీతిలో మార్చడానికి దేవుడు కృప చూపించాడు. అయినప్పటికీ కూడాను సమూయేలు జీవితంలో ఈ దేవుని కృపను అర్థం చేసుకోలేక దెలీలా పైన ఆశపడి, దెలీలా పైన మోహించి, దెలీలాని ఆశ్రయించి పతన స్థితికి వెళ్ళిపోయి కళ్ళు పోగొట్టేసుకొని ఏ ఫిలిస్తీన్లు అయితే 200 మందిని హతమార్చాడో ఆ ఫిలిస్తీన్ల మధ్యన అవమానపరచబడి ఆ ఫిలిస్తీన్ల మధ్యనే అక్కడ చనిపోయాడు. దేవునికి స్తోత్రము కాదు. దేవుడు కొంతమందిని హెచ్చిస్తాడు. వాడు పనికిరానివాడు కావచ్చు, వాడు విలువ లేనివాడు కావచ్చు, వాడు ఏ స్థితిలో ఉన్నవాడైనప్పటికీ కూడాను దేవుడు ప్రేమించే మనిషి అయినప్పుడు దేవుడు ఆటోమేటిక్గా బలపరుస్తాడు, హెచ్చిస్తాడు. కానీ వాడు అవిధేయతను బట్టి, వాడు అస్థిత్వను బట్టి, వాడి పరిస్థితిని బట్టి దేవుడే ఉన్నతమైనటువంటి స్థితి నుంచి ఒకేసారి అమంతగా పడేస్తాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు ఆయన. నువ్వు దారిద్ర్య స్థితిలోకి వెళ్ళిపోయావా, ఐశ్వర్యం స్థితిలోకి వెళ్ళిపోయావా అనడానికి గల కారణం ఏంటంటే దేవుడే నీ స్థితిగతులను బట్టి. చూడండి, సొలొమోనుకి ప్రపంచం లేనంత జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. అలాంటి జ్ఞానికి మీద ఎప్పుడు పుట్టబోడు అన్నంత జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ఆయన యొక్క అవిధేయతను బట్టో, ఆయన పాపమును బట్టో, ఆయన చెడు కార్యాలను బట్టో, ఆయన స్థితిగతులను బట్టో అమంతంగా ఎలాగైపోయాడంటే ఒక భయంకరమైనటువంటి భ్రష్టుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే భ్రష్టుడు అయిపోయాడు. బాధాకరమైనటువంటి సంగతి. దేవుడు మనల్ని చాలాసార్లు మనము ఆలోచిస్తాము, మన హైట్లో ఉంచుతాడు, ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉంచుతాడు, ఉన్నతమైనటువంటి పదవుల్లో పెడతాడు, ఉన్నతమైనటువంటి రాజ్యాధికారాన్ని ఇస్తాడు, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు ఇస్తాడు. మనం ఎప్పుడైతే దాన్ని ఉపయోగించుకోలేమో ఆ పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడంటే అక్కడి నుంచి పడేస్తాడు. సౌలు రాజు ఎప్పుడైతే ఉన్నతమైనటువంటి స్థితిలో రాజాంగంలో ఉంటున్నప్పుడు ఆయన దరిద్రాన్ని తీసేసి ఐశ్వర్యాన్ని ఎప్పుడైతే దేవుడు ఆయనకి ఆపాదించాడో అప్పటికి కూడా సౌలు రాజు వారి స్థితిగతులను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం మాత్రం. చూడండి ఒకసారి సమూయేలు మొదటి గ్రంథంలో 28వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి పిల్లరా. 28:6. యెహోవా యొద్ద విచారణ చేయగా నేను పోయి దాని చేత విచారణ చేయగలని నా సేవకులకు ఆజ్ఞాయగా వారి చిత్తము ఏ రోజులో కన్న పిశాచము గల యొక్కటి ఉన్నదని అతనితో చెప్పాడు. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారా నైనను, ఊరిమి ద్వారా నైనను, ప్రవక్తల ద్వారా నైనను ఏమీ సెలవీయకుండెను. అంత రాజయ్యి, ఇంత పరిపాలకుడయ్యి, ఇజ్రాయేల్ దేశంలోనే ఉన్నతమైనటువంటి వాడు పతన స్థితికి రావడానికి స్టార్ట్ అయిపోయింది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. శాటిలైట్ పంపించే ముందు ఏం చేస్తారండి? కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తారు. ఎలాగా? ఒక 10 పెట్టుకుంటారు. 1 9 8 7 6 5 4 3 ఏమవుతుంది? 2 1 0 అనేటప్పుడు అది మూవ్ అయిపోతుంది. మనము ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత సౌలు రాజు పరిస్థితి ఎలా ఉందంటే చూడండి. సౌలు రాజు స్థితిలో ఉన్నతమైన రాజార్కంలో పనికిరాని గాడిదలు కాసుకున్న తీసుకెళ్ళి ఒక రాజ్యాధికారాన్ని చేసి పరిపాలన పద్ధతులని నేర్పిస్తూ ఆయన చేస్తున్న పరిస్థితుల్లో ఆయన ఎప్పుడైతే దేవుని మాట వినలేదు, దేవుని మాటకి లోపడలేదు, దేవుని మాటకి విధేయత కలగలేదు, అప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందండి. ఏం జరిగిందనంటే దేవుని మాట వినలేని వాడుగా సౌలు ఉన్నప్పుడంట చూడండి ఎవరి మాట వినడానికి ప్రయత్నిస్తున్నాడంటే కర్ణపిశాచి మాట. దేవుడి మాట వినలేనటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడే అన్ని చేశాడు, దేవుడు అన్ని రకాలుగా నిలవబెట్టాడు, అన్ని రకాలుగా ఉంచాడు. నేను ఇంకా రోజు రోజుకి పతన స్థితికి వెళ్ళిపోతున్నప్పుడు నా పరిస్థితి ఏంటని ప్రభు
సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి ప్రభు వీడి మాటలు వినడం మానేశాడు. అరే నేను ఎలాంటి ఏ స్థితిలో ఉన్నావు, ఏ రీతిగా నేను నిలవబెట్టాను, ఏ స్థితిలో నేను ఉంచాను, ఈరోజు ఈ పాపము, శాపము, అపరాధం ద్వారా దేవునికి వ్యతిరేకత కలిగినటువంటి బ్రతుకుతున్నప్పుడు నీ మొర నేను ఎలా వింటానని దేవుడు వినడం మానేశాడు. ఆ వినడం మానేసిన తర్వాత జరిగినటువంటి స్థితి ఏంటంటే ఆయన దేవుడిని ఆశ్రయించక మానేసి కర్ణపిశాచిని ఆశ్రయించినట్లుగా చూస్తాం. ఇక్కడ ఆ మాట చూడండి కదా, అంటే యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారాను ఊరిమి ద్వారాను ప్రతి ప్రవక్తల ద్వారా ఏమీ సెలవు ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును. నువ్వు దేవుని మాట వినకపోతే, దేవుని మాట లక్ష్యం చేయకపోతే, దేవుని మాట ఆలకించకపోతే నీ భవిష్యత్తు ప్రణాళికకు నువ్వు ముందుకు ఎలాగనేది నీకు అర్థం కాలేనటువంటి పరిస్థితుల్లో ఉండిపోతావు. అప్పుడు సాతాన్ని ఆశ్రయించవలసిన పరిస్థితి, దేవుడికి వ్యతిరేకులను ఆశ్రయించవలసిన పరిస్థితి, దేవుని ఉద్దేశాలను మానేసినటువంటి పరిస్థితి, దేవునికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తిగా ఏదైనా సాధించాలని ఆలోచనలోకి వెళ్ళిపోయినటువంటి పద్ధతులు ఎదురవుతాయి. దేవుని నామమునకు మహిమ కలుగును. 7వ వచనంలోకి వచ్చినట్లయితే కర్ణపిశాచిని నమ్మాడు. దేవుని నమ్మలేదు, దేవుని మాట నమ్మలేదు. ఎవరి మాట నమ్మాడండి? ఆయన కర్ణపిశాచి మాట నమ్మాడంట. కర్ణపిశాచి వచ్చి గోల్డ్ డబ్బులు తీసుకుని వెళ్ళి, కర్ణపిశాచి ఎలాగైనా పర్వాలేదు కానీ దేవుడిని నేను నమ్మను, దేవుడు నాకు ఏం చేయలేదు, దేవుడు ఈ స్థితి నుంచి అని తీస్తాడు కాబట్టి నువ్వే నాకు ఆశ్రయం అని చెప్పేసి కర్ణపిశాచిని నమ్మడం. చాలాసార్లు కొంతమంది ఎలాగంటే దేవుడి మేలు చేస్తారని అన్ని రకాలైనటువంటి పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాదులు అన్నీ చేస్తారు. లాస్ట్ మినిట్కి ఏమైపోతారంటే అవన్నీ ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతాయో ఈ నరబలు, తర్వాత ఈ ఏంటంటే వాళ్ళని చేతబడి చేసిన వాళ్ళని నమ్మడం మొదలు పెడతారు. ఎప్పుడైతే పూజల ద్వారా జరగలేదో, ఎప్పుడైతే పునస్కారాల ద్వారా జరగలేదో, ఎప్పుడైతే మంచి వాటి వలన జరగలేదో, పుణ్యకార్యాల వల్ల జరగలేదో అప్పుడు పిశాచుల్ని, రాక్షసుల్ని, మాంత్రికుల్ని నమ్మటం మొదలు పెడతారు. సౌలు రాజు కూడా అలాగే చేశాడు. సౌలు రాజు ఏమి గొప్పవాడు కాదు, ప్రత్యేకించబడిన వాడు ఏమి కాదు రాజు అయినప్పటికీ కూడా. దేవుడు ఎప్పుడైతే మాట్లాడదో వెంటనే కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళిపోయాడు. 7వ వచనం చదువమ్మ. అప్పుడు సౌలు నా కొరకు ఏమైనా కర్ణపిశాచి గల ఒక స్త్రీని కనుగొనడి, నేను పోయి దాని చేత విచారణ చేయుదునని తన సేవకుని ఆజ్ఞ ఇయ్యగా వారు చిత్తము. ఏ నోరులో కర్ణపిశాచి గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. దేవునికి స్తోత్రం. అక్కడెక్కడో ఊర్లో అంటే కర్ణపిశాచి కలిగి ఉంది, ఉదయం ఉంది, ఒక దెయ్యం ఉదయం ఉంది. మన ఊర్లో కూడా దాసురాలు ఉంటారు కదండి, ఆమె పత్తేస్తూ ఉంటుంది. అన్ని పట్టుకుని వెళ్తే డబ్బులు వెళ్ళి పట్టుకొని వెళ్ళి అగరత్తులు, కొబ్బరికాయ, అప్పలు అన్నీ పట్టుకుని వెళ్తే ఇది ఏది పోయిందని తిన్నాళ్ళు ఇవన్నీ చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదనమాట. ఆ దగ్గరికి వెళ్తే ఆమె పత్తేసి చెప్పిందన్నమాట, నీ బంగారం అక్కడ పోయింది, ఇక్కడ పోయింది అని. అప్పుడు ఆమె అడిగితే నిజంగా చెప్పాలి, జరగవచ్చు, జరగకపోతే ఏమవచ్చు, కొన్నిసార్లు కొట్టుకోవడాలు, చంపుకోవడాలు గోల్డెన్ జరిగాయి. ఇక్కడ కూడా కర్ణపిశాచి ఉందంట. సౌలు మా దేవుడి మాట ఎప్పుడైతే వినడం మానేశాడు, దేవుడి మాటలో ఎప్పుడైతే మాట్లాడడం మానేశాడు, ఎలాగ ప్రవర్తించాలో తెలియజేయడం మానేశాడో, సౌలు జీవితంలో పతనం ఎప్పుడైతే మొదలైపోయిందో దెయ్యాన్ని ఆశ్రయించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును. మనం కూడాను సత్యాన్ని, పవిత్రతను, పరిశుద్ధతను ఎప్పుడైతే మనలో కోల్పోతామో మన బుద్ధులన్నీ కూడా ఎలా వస్తాయండి? సాధారణ సంబంధమైనటువంటి బుద్ధులు వస్తాయి. వ్యతిరేకంగా మాట్లాడటం, నువ్వు చేసేవాళ్ళు ఇది అదనటువంటి ఆలోచనకి వ్యతిరేక స్వభావంలోకి వెళ్ళిపోతాం. నేను మన పిల్లోడు ట్యాటూ వేసుకోండి, ఇక్కడ ఇలా స్టార్, పెద్ద స్టార్ నుండి చిన్న స్టార్, ఆ స్టార్ వేసుకొని అన్నాను. నేను అన్నాను, నువ్వేనా సూది గుచ్చుకుంటే ఎంతో నొప్పి బాధపడిపోతాను కదరా, నువ్వు మనిషిలో పశువుగా ఇన్ని సూదులతో గుచ్చించుకోవడం అని అన్నాను. అదేమి చెప్పాడు తెలిసిన ట్రెండ్ మీకు అర్థం కావట్లేదు అన్నాడు. ఆ ట్యాటూ వేసుకోవడం అంటే ట్రెండ్ అంట. అయిపోయింది. ఆ అమ్మతో నేను చెప్పాను, ఏంటమ్మా నువ్వు వెలగొండి నీ కొడుకుని అలా చేసేసావేంటి, నువ్వు తెల్లబట్టలు వేసుకొని ముక్కులో చెవులను అన్నీ తీసేసావు, ఓ దేవుడా దేవుడా అంటున్నావు, ఆడికి అలా తయారయ్యాడంటే ఏం చేస్తాం బాబు, ఇలాగ అయిపోయింది మరి పరిస్థితి. ఒక 2 నెలలు అయిపోయిందో 3 నెలలు అయిపోయింది. పిల్లడు కాలేజ్కి వెళ్తున్నాడు, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, అన్నీ బాగా అయిపోయింది. అక్కడ ఒక చిన్న కణితి లాంటిది ఏర్పడింది. ఆ కణితి లాంటిది ఏర్పడిన తర్వాత అనమాట అలా అమ్మ ప్రార్థన చేయండి బాబు నన్ను. నాకు మరి నేను తగ్గుతానా ఏంటే
అది ట్రెండ్. ఆ కణితి రావడం కూడా వస్తుంది అంతేని. ట్యాటూ వేసుకున్నప్పుడు ట్రెండ్ అయితే కణితి రావడం ట్రెండ్ కాదు ఏంటని చెప్పేసి నేను అన్నాను. నేను ప్రార్థన చేయలేదు, ఏం చేయలేదు. ఆ గుంట నా ముందు తిరిగాడు, ప్రార్థన చేయాలని ఇంకేం పోరాడించాను. అది వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత పెద్దదయ్యింది. ఆ పెద్దదైపోయిన తర్వాత ఈ బొగ్గంతా వాసిపోయింది. అది బొగ్గంతా వాసిపోవటం కాదు కానీ పళ్ళు రోజుకు 2 రాగిపోతాయి. అడిగి ఇంచుమించు 8-9 పళ్ళు ఊడిపోయింది. వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్తే అది క్యాన్సర్ వచ్చేసింది. ఎవరికో క్యాన్సర్ ఉన్నాడు, వాడు పొడిచేసాడు ట్యాటూ. వీడికి పొడిచిస్తే ఆ వెంటనే పొడిచేసాడు కాబట్టి ఆ బ్యాక్టీరియా వీడిలోకి ఇంజెక్ట్ అయిపోయి ఆ నరంలోకి వెళ్ళిపోయిన తర్వాత అంతా అయిపోయి అది డెంటల్ క్యాన్సర్ అయిపోయింది. వాళ్ళ అమ్మ చాలా ఏడుస్తూ ఫోన్ చేసి, బాబు నాన్న ప్రార్థన చేయ్యా, ఏం చేస్తాము, తప్పు చేస్తే క్షమించాలి కదయ్యా, అది ఇదని నాకు చాలా మాటలు చెప్తే వెళ్ళాను. నాతో పాటు 2 పిల్లలు వచ్చారు. అరే నువ్వు బాప్తిజం తీసుకురా, నీ బతుకు బాగుంటుంది అంటే ఏమని నాకు ప్రశ్నించాడు తెలుసా? మీరు నమ్మరు. బాప్తిజం తీసుకుంటే బాగుంటుంది అని నయమాను బాప్తిజం తీసుకోండి అంటే బాగా మీకు ఆరోగ్యం రాదని అన్నాడు. నాకు ఏం చేయాలి చెప్పండి? నయమానికి ఆరోగ్యం రాలేదా? నయమాను బాప్తిజం తీసుకోండి అని అన్నాడు. వేరే నయమానికి ఆరోగ్యం వచ్చింది కానీ రక్షణ రాలేదా బాబు అని చెప్తాను. అండ్ అలా ఆగిపోయిన తర్వాత ఆ డాక్టర్ రిపోర్ట్లు చూస్తే వీడికి 3rd స్టేజ్లోకి వచ్చేసిందని చెప్పారు. నేను సంవత్సరాలు కాదండి అంత జరిగింది, స్పాన్ ఆఫ్ 2 monthsలో. అప్పుడు ఏడుస్తున్నాడు అనమాట. నేను చేసిన తప్పు అండి, నేను చేసింది ఇది, ఇప్పుడు నాకు ప్రభువు కనబడుతున్నాడు, ఇది చేయాలి అది చేయాలని చెప్పేసాను. ఏది చేస్తే ఏమవుతుంది? 3rd స్టేజ్కి వెళ్ళిపోయినాం. ఆ కీమోథెరపీ అందిస్తే ఈ పళ్ళన్నీ ఒక 8-9 రాలిపోయింది. ఇదంతా కూడా పెద్ద గాయం అయిపోయింది. మనం చూడడానికి అసహ్యమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. కుర్రోడు చాలా అందంగా ఉన్నాడు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఇక్కడ అంతా గుండు గీకేసి ఈ మధ్యలో పెద్ద గీతలాంటి నొలతోళ్ళంటే అక్కడ పెట్టేసుకొని ఒక రకమైనటువంటి జుట్టు ఉండేవాడు. ఎర్ర రంగు పచ్చ రంగు అన్నీ వేసుకున్నటువంటి తిరిగి పిల్లలు ఒకసారి ఎలాగైపోయాడంటే వాడిని చూస్తేనే భయంకరమైన స్థితికి వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అప్పుడు ఏం చేస్తున్నాడు? ఎక్కడ కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్తే బాగోవద్దటండి, అక్కడ కాదండి ఇక్కడ బాగోవద్దండి, సౌండ్ రోజుగా చెప్తున్నాడు. అప్పుడు కూడా సిగ్గు రాలేదు, అప్పుడు కూడా బుద్ధి రాలేదు. అప్పుడు కూడా ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను కనికరించు ప్రభువా, నేను దేవుడితో బ్రతకాలి ప్రభువా, నేను చేసిన తప్పుకి నాకు ప్రాయశ్చిత్తమని అడగట్లేదు దేవుణ్ణి. ఏమని అడుగుతున్నాడు? ఆ ఊర్లో బాగోవద్దటండి, ఈ ఊర్లో మందిస్తారటండి, ఆ ఊర్లో జరుగుతుందటండి అని అంటున్నాడు తప్ప ప్రభు పాదాలు పట్టుకొని ప్రభువా నేను చేసిన తప్పు నన్ను కరుణించని అడగలేదు. వాళ్ళమ్మ ఎలా ఏడ్చిందంటే వీడు పుట్టిన తర్వాత ఒక్కరోజు కూడా సంతోషంగా లేదు బాబా ఏడ్చిందండి. ఒక్కరోజు కూడా సంతోషంగా లేదంట. చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకోగలగాలి, చాలాసార్లు ఆలోచించాలా. దేవుని చిత్తానికి నువ్వు దోచుకెళ్ళినటువంటి బిడ్డగా ఉంటే, దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకునేటువంటి వ్యక్తిగా ఉంటే, దేవుడు అంటున్నాడు కదా, నువ్వు ఎప్పుడైతే దేవుడితో మాట్లాడు, దేవుడితో సహవాసం చేయడు, దేవుడితో సంధించడు, సాతానుని ఆశ్రయించవలసినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళి ఆ పిల్లడు చెప్పారంట, ఇంకా నువ్వు 2 monthsలో చచ్చిపోతావు. అలా అమ్మ పిలిచింది, చచ్చిపోయినప్పుడైనా సరే బాప్తిజం ఇచ్చాడు బాబునే, అవసరం లేదు, అడు బతుకుతాడు. ఆడి విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుని ఏడుకుంటే ఆ క్యాన్సర్ బాగుంటుంది, ఆడు ఆరోగ్యవంతుడిగా మార్చబడతాడు, వాడు దేవుడు ఆడిని జీవిస్తాడని నేను చెప్పాను. చెప్పిన తర్వాత ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. ఆడు ప్రార్థన చేసినంతసేపు ఆడు నొప్పి ఉండట్లేదంట. ఆడు ఎప్పుడైతే ప్రార్థన మానేసి టీవీ పెట్టుకుని అవి చూస్తున్నాడో అప్పుడు నొప్పి స్టార్ట్ అవుతుందట. ఆడు మొన్న చెప్పిన మాట అంటే, మా అమ్మని 5 నిమిషాలు ఇంట్లో టీవీ తీసేయమని చెప్పండి పాస్టర్ అన్నాడు. నా చేతిలోంచి ఫోన్ లాగిపోమని చెప్పండి అని అంటాడు. నువ్వే ఇచ్చిరా లాక్కోవడం ఎందుకనంటే నేను చూస్తున్నప్పుడల్లా నాకు నొప్పి వచ్చేస్తున్నాను. వాడు గాయం రోజు రోజుకి మార్పబడతా ఉంది. వాడు ప్రాయశ్చిత్తం పడి వాడు ప్రభు నాకు ప్రభువా ఇక మీద నీవు తప్ప నాకు ఏ దిక్కు లేదు, నీ పాదాలు పట్టుకుంటే నేరాలను మొదలుపెట్టాడు. దేవుడు అంటే ఆరోగ్యం కొంచెం కుదురు పడటం మొదలుపెట్టాడు. అక్కడేదో తమిళనాడు దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి వెళ్తే ఏదో రసం ఇచ్చారంట, పోయి మంచి ఆ రసం పోస్తున్నాడు. అతను ఇచ్చినోడు కూడా క్రైస్తవుడే. అతను చెప్పాడంట, నువ్వు ప్రార్థన చేసుకొని పోసుకుంటేనే తగ్గుతుంది, లేకపోతే తగ్గదని. ఆ ప్రార్థన చేయడం పోస్తుంటే రోజుకి గాయం మానపడుతుంది. ఆ లోపల పళ్ళు ఊరిపోయినవన్నీ కూడా, ఆ రక్తం చిమ్మినవన్నీ కూడా బాగోగుతూ ఉన్నాయి.
ఇంతవరకు కూడా ఏదో ఆ రసం లాంటి తాగేవాడు ఈరోజు అన్నం తినడం మొదలు పెట్టాడు. వాడి జీవితంలో ఒక తెలిస్తే మళ్ళీ ఆంకాలజీ హాస్పిటల్కి వెళ్ళాడు, క్యాన్సర్ హాస్పిటల్ బాగోపోయి. మీ అబ్బాయికి స్టేజ్ 1లో ఉందామని చెప్పారండి. టెస్ట్లన్నీ మారిపోయి దేవుడి నామంతో మాట్లాడాలి. దేవుడు ఎలాంటి గొప్పవాడనంటండి, ఎలాంటిదైనా మార్చగలడు. నువ్వు ఫస్ట్ సరిగా ఉండాలి, నువ్వు సరైనటువంటి దేవుడిలో ఉండాలి. నువ్వు ఎక్కడ నిలబడినా దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఎంతమంది ప్రపంచం మొత్తం నిన్ను చెడ్డోడు అనుకుని అనవసరం. ప్రపంచం అంతా నువ్వు ఎలాంటి అనుకుని అనవసరం. దేవుని ఎదుటి నువ్వు నిలబడేటప్పుడు దేవుని వాక్యం ముందు నువ్వు వచ్చేసరికి ఇది నా అంతరాత్మ చెప్తుంది ఈ మాట. ఇది నేను స్వచ్ఛమైనటువంటి నిజాయితీలో ఉన్నానని దీని ముందు నువ్వు నిలబడినప్పుడు, దేవుని ముందు నిలబడేటప్పుడు ఆ గమ్ము దేవుడిని కొంచెం దేవుడిని బాగు చేస్తాను. ఆ పిల్లడు బాగవుతుంటే ఇప్పుడు అంటున్నాడట, నేను ఎన్నో తప్పులు చేసిన తప్పులన్నీ నాకు గుర్తు వస్తున్నాయ్యా. నేను చేసినటువంటి ప్రతిదీ కూడా మా అమ్మని ఎంత ఏడిపించాను, మా నాన్న ఎంత ఏడిపించాను, ఎంత డబ్బులు వ్యయం చేశాను, మా నాన్న జోబులు ఎంత డబ్బులు నేను కొట్టేశాను, మా అమ్మ నాన్నకి ఎన్ని గొడవలు తీసుకొచ్చాను, అవన్నీ నాకు గుర్తు వస్తున్నాయి. నేను పశ్చాత్తపడి ప్రార్థన చేస్తానని చెప్పి స్టేజ్ 1లో ఉన్నాడు. ఇంకొక 4-5 నెలల్లో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, మనం అడిగిన ప్రతిదాన్ని మనం పొందుకోం, అడుగుల ప్రతిదాన్ని కూడా మనం అనుగ్రహించబడతాం. కానీ ఇక్కడ ఇంత హెచ్చించబడినటువంటి సౌలులో మాత్రం ఏ రాదంటే పరివర్తన రాలేదు. ఎవరిని ఆశ్రయించడం మొదలుపెట్టాడు? కర్ణ పిశాచిని ఆశ్రయించడం మొదలుపెట్టాడు. చూడమ్మా 12వ వచనం చదువు 22లో, వ్యాసము ద్వారా మోసం చేయి. దేవునికి స్తోత్రం. చూడండి 11 అంటాడు కదా, ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేనెవరిని రప్పింపవాలని అడుగుగా అతడు సమూయేలును రప్పించవలన్నాడు. చూడండి ఈ సిగ్గురేంటి అలా ఎలా అంటాడంటే, నిజంగా ఈ మాట అనాలా అనుకోవడం నాకు అర్థం కాదు. దైవాలుంది ఎంత ఎలాంటి మనిషి అని చూడండి. దేవుడు ఎంత తెచ్చిచ్చాడు గుర్తు చేసుకోవాలి కదా. ఎక్కడికి వెళ్ళాడండి? ఈయన కర్ణ పిశాచి దగ్గర వెళ్ళినటువంటి వాడు. ఎవరు రమ్మన్నాడు? దైవజనుడైనటువంటి అభిషక్తుడైనటువంటి ఎవరు రమ్మన్నాడండి? సమూయేలుని పిలుస్తున్నాడు. అంటే కర్ణ పిశాచి ఏమీ చేయలేదని నీకు తెలుసు. కర్ణ పిశాచి ద్వారా వీడికి ఏమీ పని అవ్వదని నీకు తెలుసు. వీడి భవిష్యత్తు ఏంటనేది తెలియజేయలేదని తెలుసు. కానీ సమూయేలు భక్తుడైనటువంటి సమూయేలు, దేవుని ఏర్పాటులో ఉన్న సమూయేలు, తనని అభిషేకించిన సమూయేలు, దేవుని దగ్గర నుంచి అన్ని ప్రజలకు కావాల్సిన మాటలన్నీ అందించగలిగిన సమూయేలుని పిలవమనంటే సమూయేలు 12వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు బిగ్గరగా కేకేసిందంట, నీవు సౌలువే, నీవు నన్ను ఎందుకు మోసపుచ్చుతావని సౌలుతో చెప్పాడు. సౌలా, నువ్వు నన్ను మోసపుచ్చావు. నేను దెయ్యం ఆశ్రయించినటువంటి వ్యక్తిని, నన్ను దైవజనుడైనటువంటి సమూయేలు పిలవడానికి నన్ను ఎందుకు నువ్వు మోసపుచ్చి పిలుస్తున్నావు? ఆయనకు శక్తి నాకుందా? ఆయనకు అభిషేకం నాకుందా? ఆయనకు గొప్పతనం నాకుందా? ఆయనలా నీ దేవుడితో మాట్లాడగలిగిన వ్యక్తిగా నేను ఉన్నానా? నన్ను ఎందుకు నువ్వు మోసపుచ్చావని ఎవరు తిడుతున్నారు? దెయ్యంతో మాట్లాడాలి. వ్యాసం ద్వారా మోసం చేసేవాడుగా ఉన్నాడు. చూడండి, అతను రాజులో ఉండి కూడాను దెయ్యాలను ఆశ్రయించి, చెత్త వాటిని ఆశ్రయించి, పనికిరాని వాటిని ఆశ్రయించి ఉన్నట్టుగా చూడగలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆ 16వ వచనంకి వచ్చేసరికి అక్కడ ఏం చెప్తున్నాడు? దేవుడికి పగోడైపోయాడంట. ఒకప్పుడు దేవుడు ప్రేమించిన మనిషి, దేవుడు ఏర్పాటు చేసిన మనిషి, దేవుడు నిర్ణయించుకున్నటువంటి మనిషి ఎలాగైపోయాడంటే సమూయేలు దేవుడికి పగోడుగా మారిపోయాడంట. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసిన నీకు పగవాడిగా నన్ను అడుగుట వలన ప్రయోజనమే. దేవుడు అంటే వదిలేశాడంట సమూయేలు. దేవుడు సమూయేలు చెప్తున్నాడు, నిన్ను వదిలేశాడు రా బాబు దేవుడు. నిన్ను ఎంత ప్రేమించాడు రా, నీ కుటుంబ వ్యవస్థ ఏంట్రా, నీ పరిస్థితి ఏంట్రా, నీ స్థితి ఏంట్రా, ఎలాంటి వాడు తీసుకొచ్చి ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా వాగ్దాన దేశంలో చేరవలసిన వాళ్ళందరికీ రాజు చేస్తే నువ్వు లాస్ట్కి దెయ్యాలని దేవతలను ఆశ్రయించావు. కాబట్టి దేవుడు నిన్ను ఏం చేశాడు? వదిలేశాడు. దేవుడిని పక్కన పెట్టేశాడు. దేవుడిని పగవాడుగా చేసేసాడు. ఒకప్పుడు ప్రేమించేవాడు కూడా నేను ఎవరైపోయాడంటే పగవాడు అయిపోయాడు. ఎవరమైనా అంతేనండి. దేవుడి చేతిలో మనం ఎప్పుడు కూడాను
ఉన్నతమైన స్థితిలో ఉండబడి ఆశీర్వదించిన తర్వాత దేవునికి వేరుగా మోసకరంగా దేవుని ఉద్దేశానికి, దేవుని ఏర్పాటుకి, దేవుడిచ్చిన అభిషేకానికి మోసకరంగా ఎప్పుడైపోతామో అప్పుడు దేవుడికి పగవలం అయిపోతాము, దేవుడికి విరోధులం అయిపోతాము, దేవుడు అసహించుకున్న పరిస్థితి అయిపోతాము. సేవకుల్ని దేవుడు అభిషేకించినప్పుడు, రాజుని దేవుడు అభిషేకించినప్పుడు అభిషేకాన్ని పోగొట్టుకుంటే ఇంకా విలువ ఉండదు. చూడండి, సంసోను కూడా ఉన్న అభిషేకం ఎప్పుడైతే పోయిందో, ఎప్పుడైతే ఇదైపోయింది, ఆయన పతనం స్టార్ట్ అయిపోయింది, ఆయన మరణం స్టార్ట్ అయిపోయింది. సొలొమోనులో ఎప్పుడైతే అభిషేకం పోయిందో, ఎప్పుడైతే దీవెన పోయిందో, ఆయన విగ్రహారాధికుడిగా శాపగ్రస్తుడిగా మారిపోయాడు. ఎప్పుడైతే ఈయన ఈ సౌలు రాజు ఉన్నటువంటి అభిషేకం, ఎప్పుడైతే ఈయన ఉన్నటువంటి దీవెన పోయిందో, సాధారణ పిశాచుల్ని ఆశ్రయించడం మొదలు పెట్టేశాడు. దేవుడు పగోడైపోయాడు. నిన్ను కూడా దేవుడు అభిషేకించి దీవించి గొప్ప చేస్తున్నప్పుడు దాన్ని ఎప్పుడైతే నువ్వు పోగొట్టుకోవడం మొదలెడతావు, వ్యతిరేకమైపోవడం మొదలెడతావో, లోక సంబంధమైన సంతోషాలతో ఎప్పుడైతే పరిగెడటం మొదలెడతావో, అప్పుడే నీ పతనం స్టార్ట్ అయిపోయిందని నేను ఆత్మ చేసుకుంటాను. దేవుడి నామమునకు మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాక్షసుని కిందకి ఒక మాట చెప్తుంది. ఇక్కడ అంటే దేవుడిని పగోడు వైపున్నాడు. 18 వచ్చిన ఏం చెప్తున్నాడు చూడండి బిడ్డలారా. దేవుని మాటకు లోబడక అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షమైన కోపము నెరవేర్చకపోయిన ఈవేళ చూడండి, నువ్వు చేసినటువంటి అమాలేకీయుల పరిస్థితులు, నువ్వు చేసిన దాన్ని బట్టి, నువ్వు చేసిన తప్పులను బట్టి దేవుడికి నేను వదిలేశాడు. నేను పట్టించుకోవడం మానేశాడు, నిన్ను విడిచిపెట్టేశాడు, నువ్వు పగోడుగా మారిపోయావు, నువ్వు కష్టాల్లోకి వెళ్ళిపోయావు. నీ పరిస్థితి ఎలా ఉందంటే దేవుని ఆజ్ఞకు నువ్వు లోబడిన వాడిగా ఉన్నావు కాబట్టి నీ పరిస్థితి భయంకరం అయిపోయింది. మనం దేవుడు ఆజ్ఞిస్తే దానికి మనం లోబడాలి, ఏది చెప్తే చేయాలి. నేను ఒక పెద్ద పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయిని సేవకు ఎక్కడ పంపించాడు, ఆఫ్రికా పంపించాడు, నైజీరియా అనే ప్రాంతాన్ని. ఆ పాస్టర్ గారు ఇక్కడ 1000 కోట్లు ఆస్తుంది, 1 కోటి. ఆ 1000 కోట్లు ఆస్తున్నాడు. ఒరిజినల్గా ఆయన బిజినెస్ మ్యాన్, ఆయన అపార్ట్మెంట్స్ అన్ని బిల్డర్, వాళ్ళు డబ్బులు ఉన్నట్టు కదా దేవుడు సేవకు పిలుస్తాడు. ఆయన వాళ్ళ కొడుకుని దేవుడు సేవకు పిలిచాడంటే, నేను సేవ చేస్తాను అనగానే, నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే, నేను ఆఫ్రికా నైజీరియాకి సేవ చేస్తాను అన్నాడు. 1000 కోట్లు ఆస్తాను. ఆయన 60 సంవత్సరాలు వచ్చింది, రేపు 70-80 సంవత్సరాలు చచ్చిపోతాడు, అనుభవించుడు ఎవరు లేడు. ఈ డబ్బులు తీసుకెళ్ళాలంటే, లేదు నేను దేవుడు వెళ్ళమన్నట్టు నేను వెళ్తానని పిల్లడు బేగొట్టుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ తండ్రి చెప్తున్న మాట ఏంటంటే, ఎంత ఆస్తుంది, ఎంత అంతస్తుంది, నా కుమారుడు ఎక్కడికి వెళ్ళాడంటే నైజీరియా సేవకు. దేవుడు చెబుతున్నప్పుడు చాలాసార్లు మనం జనరల్గా ఆలోచిస్తే ఏం పోయేగలదు, ఉంది కదా, ఇక్కడే ఉండి చేయొచ్చు కదా, మంచిగా ఇవన్నీ అనుభవించవచ్చు కదా అనుకోండి. అక్కడికి వెళ్ళి వాడు పడిన బాధలు అంటే తెలుసా? ఆ అబ్బాయి చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించిన మాట ఏంటంటే, 6 నెలల పాటు ములక్కాయలు తిన్నాడంటే, ఇంకేం లేదు, ములక్కాయలు పంట ఎక్కువ ఉంటుంది అక్కడ. ములక్కాయలు ఉడకపెట్టుకుని ఆ గుజ్జంతా స్పూన్లతో ఊడ్చుకొని తినేసి బతకటమే. ఇంకా లేదంటే జొన్నలను ఉడకపెట్టేసుకొని ఆ జావలా చేసుకొని తాగటమే. ఇక్కడ పంచపక్ష పరమాన్నాలు తినేటువంటి పిల్లోడు అక్కడ ములక్కాయలను ఏం తింటున్నాడు, జొన్న జావ తింటున్నాడు. ఆ పిల్లోడికి నేను మాట్లాడిన రోజు ఆ వీడియో కాల్ చేసాడు నా నాన్న. తమ్ముడు ఎలా ఉన్నావు అంటే, చాలా సంతోషంగా ఉన్నాను అన్న. దేవుడు పంపించే స్థలంలో ఉంటే అన్ని ఉన్న స్థలం కంటే 100 రెట్లు బాగుందని అన్నాడు. అలా నాన్న ఏడుస్తున్నాడు, ఇక్కడ ఇన్ని బాగా తినేవాడురా, బట్ట పట్టుకుంటాడు, బాగుండేవాడురా అంటే, నాన్న నీ మాట తింటే ఇక్కడ బాగుంటాను, ఆయన మాట ఉంటే నేను అక్కడ బాగుంటాను, నాకు అక్కడ బాగుంటానని కోరుకుంటున్నాను. కాబట్టి ఆయన మా నైజీరియాలో రోజు దేవుడు అతను ఎంత బాగా దీవించాడంటే, పిల్లరా ఉన్నతమైన సేవ చేస్తున్నాడు. వితిన్ 5 years అనుకోండి స్పాన్లో ఆయన కొన్ని సంఘాలు పెట్టాడు, చక్కటి పరిచయం చేస్తున్నాడు. డ్రగ్స్ తీసుకున్నటువంటి మాఫియాలు అందరినీ మార్చాడంట. ఒక 10-15 మాఫియాలు, స్నేక్ గ్యాంగ్స్, అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అందరినీ మార్చేసి ఉన్నతమైనటువంటి పరిచయం చేస్తున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు గొప్ప పరిచర్యలో వాడబడతా ఉన్నాడు ఆ సహోదరుడు. వాళ్ళ నాన్న అన్నాడు, నేను ఫస్ట్ నా కొడుకు వెళ్ళిపోయినప్పుడు ఏంటి ఆ స్థితి, ఏంటి ఆ పరిస్థితి అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నేను చేసిన సేవ కంటే నా కొడుకు చేసే సేవ నాకంటే 100 రెట్లు గొప్ప సేవ చేస్తున్నాడని అనుకుంటున్నాను. మనల్ని బట్టి మన తల్లిదండ్రులు లేదా మనల్ని బట్టి మన పేరెంట్స్ సంతోషించేటట్లు మనం ఉండాలి. చూడండి, సౌలు రాజును బట్టి దేవుడు సంతోషించలేకపోతున్నాడు. సౌలు రాజును బట్టి సమూయేలు ప్రవక్త సంతోషం లేదు. ఎందుకంటే
దేవుడు పగవాడిగా మార్చేశాడు. దేవుని ఆజ్ఞకు లోబడలేదు కాబట్టి ఈరోజు మరణస్థితికి వెళ్ళిపోయినట్టుగా చూడగలుగుతున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చివరికి 6వ మాట ఒకసారి చదివి చూడండి. ఒకసారి 21 నుండి చదువుతాం. 23 అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరకు వచ్చి అతడు బహుగా కలవరపడుట చూచి, నా ఏలినవాడా, నీ దాసినైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణము నా చేతిలో పెట్టుకొని నీవు నాతో సెలవిచ్చిన మాటలను విని అట్లు చేసితిని. ఇప్పుడు నీ దాసినైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నేను నీకింత ఆహారము వడ్డించుదును. నీవు భోజనం చేసి ప్రయాణమై పోవుటకు బలము తెచ్చుకొనుమని అతనితో చెప్పగా అతడు గొప్పగా భోజనం చేయనెను. అయితే అతని సేవకులు ఆ స్త్రీతో ఏకమై అతని బలవంతులు చేయగా అతడు వారు చెప్పిన మాట ఆలకించి నేల నుండి లేచి మంచము మీద కూర్చుండెను. తన ఇంటిలో క్రొక్కిన పేయి ఒకటి ఉండగా ఆ స్త్రీ దాన్ని తీసుకొని త్వరగా వదిలించి పిండి తెచ్చి పిసికి పులుసు లేని రొట్టెలు కాల్చి తీసుకుని వచ్చి సౌలునకును అతని సేవకులను వడ్డించగా వారు భోజనం చేసి లేచి ఆ రాత్రి వెళ్ళిపోయింది. ఈ రాజు ఎక్కడైపోయాడు తెలుసు అంటే దేవుని సేవకుడుగా ఉన్నాడు. దేవుని మనిషిగా ఉన్నాడట. సాధారణ సేవకుడుగా దైవ సేవకుడుగా మారిపోయి ఆమె దగ్గర ఉండి ఆమె భోజనం పెట్టి ఆమె తిండి ఆమె అనుభవించింది. పతనం ఇంకంత దైవ సంబంధమైన అంతా మర్చిపోయి సైతాన్ సంబంధమైనటువంటి వాటిని పోషిస్తాడు. అభిషేకానికి పోయాడు. ఇక సాతాను సంబంధుడిగా మారిపోయాడు. ఆ కర్ణపిశాచి భోజనాన్ని, కర్ణపిశాచి శిష్యుల యొక్క సేవని, కర్ణపిశాచి సంబంధమైనటువంటి అన్నింటినీ కూడా ఆయన ఏం చేశాడండి ఇంకా అనుభవించడం మొదలుపెట్టి లాస్ట్కి జరిగింది ఏంటో తెలుసండి, తన కథతోనే తను పొడుచుకొని చచ్చిపోయాడు. ఏమీ లేని వ్యక్తిని తీసుకెళ్ళి రాజుని చేస్తే, ఉన్నతమైన స్థితిలో ఉంచితే, పరిపాలకుడిగా ఉన్నతమైన పదవిని కట్టబెడితే దేవుడిని మర్చిపోయినటువంటి